ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు భారీగా మావోయిస్టులు అయితే లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు 70 ఆయుధాలతో సరెండర్ కానున్నట్లయితే సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు బంజర్ హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో అయితే మీడియా సమావేశం అయితే నిర్వహించనున్నారు. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం అయితే లొంగిపోతున్నట్లయితే తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు అయితే సమాచారం ఉంది. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం అయితే సరెండర్ కానున్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే 124 మంది మావోయిస్టులు అయితే సీఎం సమక్షంలోనైతే లొంగిపోనున్నట్టు తెలుస్తుంది. సీఎం సమక్షంలోనైతే ఆయుధాలతో సహానైతే మావోయిస్టులు అయితే లొంగిపోనున్నట్లు సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు సాయంత్రం 4 గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపుగా 124 మంది మావోయిస్టులు లొంగిపడుతున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా అధికారులు డీజీపీతో సహా అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీడియాని కూడా అడ్రస్ చేస్తారు. అదే సమయంలో మొత్తం దీనికి సంబంధించి ఏదైతే ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఈ నెల 30తో ముగుస్తుంది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి భారీ ఎత్తున మావోయిస్టులు, మొత్తం మావోయిస్టుల రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా మావోయిస్టులకు సంబంధించి కూడా సెక్రటరియట్ లో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 124 మంది కూడా లొంగిపోయినట్టు కూడా సమాచారం. ఏదైతే మెయిన్ గా దేవజీకి చెందినటువంటి PLGA కమిటీ మొత్తం కూడా ఈ 124 మందిలో ఉన్నట్లు కూడా సమాచారం. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది సాయంత్రం మీడియా సమావేశంలో మొత్తం కూడా మీడియాకి వివరించనున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే హోంమంత్రి, సెంట్రల్ హోంమంత్రి అమిత్ షాతో కలిసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సంభాషణ కూడా లేవనెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోయారు. దాదాపుగా 540కి పైగా ఏదైతే ఆపరేషన్ కగారు స్టార్ట్ చేసిన తర్వాత 540కి పైగా కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా లొంగిపోయారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షాకి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో ఈ మంత్ ఎండింగ్ కి ముగుస్తుంది. సో దీనిలో భాగంగానే ఈ లొంగుబాట్లు అనేవి భారీ ఎత్తునైతే ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చేమో. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.